ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ మన తగ్గేదేలే రౌండ్లకి రెడీయా? ఫుల్ టు జోష్గా ఫుల్ టు యాక్టివ్గా ఉండాలి. మన షో ఏంటి? మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద కాకుండా ఏ సందర్భాల్లో సందులో మీరు వెళ్తారు? సత్యశ్రీ. మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా సందుల్లోంచి ఎలాంటప్పుడు వెళ్తావు నువ్వు? బైక్ మీద లవర్ ఉన్నప్పుడు సందుల్లో గుంటలు ఉంటాయని. మొత్తం గూగుల్ మ్యాప్స్ అంతా మైండ్ లో పెట్టుకుని మరీ వెళ్తున్నావారా బయటికి? గుంటలంట, సందులంట, లవర్ అంట. సుభాష్. మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో ఎలాంటప్పుడు వెళ్తావు నువ్వు? దమ్ము కొట్టడానికి సందులు అయితే వాళ్ళకి కనిపించాం కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. అయిపోయారా నువ్వు? మీ సార్లు అక్కడే ఉన్నారు. నా పేరు శశిధర్. సో శశి ఎలాంటి సందర్భాల్లో మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో వెళ్తుంటారు? మన లవర్ ఇల్లు సందులో ఉన్నప్పుడు. లవర్ ఇల్లా, లవర్ ఇల్లా? ఏదో కాదు, బ్రదర్ ఇల్లా సిస్టర్ ఇల్లా అలా చెప్పినవేంద్రా? కంటికి కనపడిన శత్రుతో యుద్ధం చేస్తున్నాడు. అంతేరా, అమ్మాయిలతో పెట్టుకుంటే యుద్ధం కాదు, మొత్తం అంది సంకనాకిస్తారు. ఓకే, నీ పేరు నాన్న? సువీదా. నీ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో ఎలాంటప్పుడు వెళ్తాం? మన లవర్తో లేచిపోవడానికి నా నిద్రైనప్పుడు. అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. లవర్ తో ఏం చేస్తావరా నువ్వు? లేచిపోవడానికి. లేచిపోతున్నావా? లేచిపోతావా? రెడీయా? నువ్వు సిద్ధమా? లేచిపోతాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు. బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు నెక్స్ట్? త్రినాథ్ సార్. ఎలాంటి సందర్భాల్లో సందులో తిరుగుతావు? కుక్కలు వెంట పడుతున్నప్పుడు. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? ఓకే, చెప్పమ్మా పేరు. దిస్ ఇస్ రవి. రైట్, ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? ఫస్ట్ టైం ఇలాంటి అమ్మాయి నా బైక్ ఎక్కుతా అన్నాడు. ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి, తుప్పు పట్టింది ఆల్రెడీ. మండుతున్నట్టుంది. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? నేను పెంచుకునే కుక్క నా బండి మీద టైర్ పోసినప్పుడు క్లీన్ చేస్తాను. అరే నిత్తు, ఎందుకు తన బండి మీద పోసావు? రెండు నీకు ఇష్టమైనవే. ఇష్టమైంది వచ్చి ఇష్టమైంది దాని మీద పోసింది, ఇక నీ మీద పోయలే, సంతోషించు. జశ్వంత్. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? బండితో పాటు బురదలో పడినప్పుడు. ఏం చెప్పావురా? కాదురా, బండిని కడుక్కోవాలి, నిన్ను కూడా కడుక్కోవాలా? వాడు చెప్పేది చూసావా? బండితో పాటు బురదలో పడినప్పుడు అండి. వెరీ గుడ్ రా. ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య, నీ మొహానికి ఏదో అంటుకుంది. అలా అందం నాకే అంటుకుంటాం. ఎవరన్నా చెప్పరేవా? ఓకే, ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? కాకరట్టేసినప్పుడు. ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందిరా, కాకిరెట్ అనగా. ఒక రోజు ఇలానే రేణు నేను బయటకు వెళ్తాంటే రేణు నోరు తెచ్చి పైకి అని, కానీ రెట్ ఎక్కడ వేసింది తెలుసుగా నీకు? రెట్ ఎక్కడ వేసింది అని చూస్తే మొహం మీద ఎక్కడా కనపడలేదు. ఓకే ఐశ్వర్య, బండిని కడుక్కున్నావు తర్వాత? కడుక్కున్నా. ఇక బో ఇక మా వల్ల అయితలేదు. కౌశిక్. ఎలాంటప్పుడు నీ బండి క్లీన్ చేస్తావు కౌశి? వర్షాకాలంలో బురద పడిన. అరే నాకు డౌట్ రా, వర్షం పడితే అదే పోతుంది కదరా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అంటారు? ఏ శశికుమార్. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఒకేసారి బ్రేకప్ చెప్పినప్పుడు. ఎంత కష్టం వచ్చిందిరా నాన్న.
అక్షయ. సో అక్షయ్, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? లవర్తో ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు. ఎందుకు అడుగు తింటానిక దేవుడా, మా అబ్బాయిల్ని కాపాడు తండ్రి. నీ పేరు? వినయ్. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? పెళ్ళయి 3 రోజులైనా శోభనానికి ముహూర్తాలు లేనప్పుడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎన్ని కష్టాలు రా, పగోడికి కూడా రావద్దు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు దాకా వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కదా. శశికాంత్. సో నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటారు? అమ్మాయిల ముందు ఎదవైనప్పుడు. పేరు నాన్న? హర్షిత. నీ కష్టం పగోడికి కూడా రాకూడదని ఎలాంటప్పుడు అనిపిస్తుంది? ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్న లవర్ లేనప్పుడు. అబ్బా. సువిధా. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదురా అని ఎప్పుడు అనుకుంటావు? ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరో స్లిప్ పెట్టిన దానికి మనం బలైపోవడానికి. అంటే స్లిప్ నీ మీదకి ఇసిరిందే అయింది అంతేనా? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉంటారు, ఎందుకుంటారు. రైట్, స్లిప్పులు పెట్టకరా. నాలాగా జెన్యున్ గా చదువుకోరా. అబ్బా. సో తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 10 రూపాయలు ఇచ్చి మీ కడుపు నిండేలా తినమంటే ఏం కొనుక్కుంటారు? వందన. ఫర్ సపోజ్ నీకు 10 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినమంటే ఏం కొనుక్కుంటావు? పానీపూరి. పానీపూరి. ప్యాజ్తో కడుపు నింపుకుంటావారా? 10 రూపాయలకి అది తప్ప ఏమొస్తుంది? ససి. సో ససి, 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం చేస్తావు? 10 రూపాయలకి ఎంత బిర్యానీ వస్తే అంత తెప్పించుకొని తింటా. నీ బొందరా నీ బొంద. 10 రూపాయలకి బిర్యానీ ఏందిరా? తెప్పించుకుంటాను నేను. 10 రూపాయలకి బిర్యానీ తెప్పించు. నా పేరు శ్యామ్ వెంకట్ సాయి. సో శ్యామ్, 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం కొనుక్కుంటావు? నేను బెలూన్స్ కొనుక్కుంటా 10 రూపాయలు ఇస్తే. బెలూన్సా? ఏంటండి అరాచకం? ఏం చేస్తావు బెలూన్స్ తో? ఊదుకుంటూ కూర్చుంటాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఊదుకుంటూ కూర్చుంటాను. ఊదుకుంటూ కూర్చుంటావా? బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. మై నేమ్ ఇస్ మాధురి. ఓకే, మాధురి వచ్చేసింది. ఒకసారి అందరూ వేసుకోండి. సో 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం చేస్తావు? 10 రూపాయలు డైరీ మిల్క్ కొనుక్కుని ఎవరికి చూడకుండా ఎవరికి పెట్టకుండా తినేస్తే నా కడుపు నిండుతుంది. ఏంటి మాధురి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పావా లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ చెప్పావా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? సంతోష్. సో సంతోష్, ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు బండిని లాగడం జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది. రమ్య. ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళని పోషించడం. ఇంట్లో వాళ్ళని పోషించడం కూడా కష్టమేనారా? నీ బాధ్యత కదరా అది. నీ బాధ్యత కదరా అది. లవ్ మ్యారేజ్ కదండి. కిరణ్. గుడ్ బై లా కనిపిస్తున్నావు. నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు జీవితాన్ని లాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది? ఎంత ట్రై చేసినా అమ్మాయి పడలేనప్పుడు. ఆహా, ఇందాక నుంచి నీ ఫోకస్ ఇక్కడ ఉంది అనుకున్నా, అక్కడ ఉందా? ఐశ్వర్య. ఎలాంటప్పుడు నీ జీవితాన్ని లాగడం కష్టంగా అనిపిస్తుంది? కాలేజ్ అయ్యాక జాబ్ చేసినప్పుడు. కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి జాబ్ వస్తే మంచిగా శాలరీ వస్తుంది, డబ్బులు సంపాదించేటప్పుడు. కార్తిక్. ఓకే, సో ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? బ్యాంక్ అకౌంట్ లో జోబీలో డబ్బులు లేనప్పుడు. అబ్బా అవునరా, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చూసావారా మా అబ్బాయికి ఎంత కష్టం వచ్చింది? వాడిని చూస్తే నా కష్టాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒరే, 10,000 చేయొచ్చు కదరా. ఏంట్రా నీ ఫేస్ లోనే కష్టాలన్నీ ఉన్నట్టున్నాయి. సంజన. ఎలాంటప్పుడు జీవితాన్ని లాగటం చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు? ఇంట్లో వాళ్ళు సంపాదించమని అడిగినప్పుడు. ఇంట్లో వాళ్ళు సంపాదించమని అడిగినప్పుడు. ఎందుకురా రోజు తిని కూర్చుంటున్నావా? వేసేసాడు, బాగా వేసేసాడు.